అలాకి కాక వినాయక యూ హ్యావ్ టు ఫీల్ ప్రౌడా. మీ నాన్నగారు కైలాసంలో ఉంటారు, ఆ తర్వాత నిన్ను మంచుకొండలో పెట్టిన ఘనత నాదే. వినాయకుని మంచుకొండలో పెట్టిన ఘనత నాదే. ఏంటి మా అమ్మ గుర్తొస్తుందండి. సో వినాయక చవితి టైం అప్పుడు మనం కిలిమంజారో కొండ ఎక్కాం. మరి చవితి నాకు లేదనుకోకుండా నా బొజ్జగనపైన కింద నుంచి నేను తెచ్చాను నేనే. ఎందుకురా పెద్ద తేలేదంటే కింద నుంచి 20,000 అడుగులు మోసుకొని వచ్చేసరికి వినాయకుడు పెద్ద సైజు అయితే పులుసు కారిపోతుంది. అయినా ఏముంది వినాయక, కంగారు పడకయ్యా. ప్రపంచంలోనే అతిపెద్ద వినాయకుడు నా వినాయకుడు. 20,000 అడుగులు 1 ఇంచ్, 20,000 అడుగులు 1 ఇంచ్ వినాయకుడు అనమాట. ఓకే, ప్రపంచంలోనే అతిపెద్ద వినాయకుడు. వినాయక యూ హ్యావ్ టు ఫీల్ ప్రౌడా. మీ నాన్నగారు కైలాసంలో ఉంటారు, ఆ తర్వాత నిన్ను మంచుకొండలో పెట్టిన ఘనత నాదే. వినాయకుని మంచుకొండల్లో పెట్టిన ఘనత నాదే. అది ప్రపంచంలోని అతిపెద్ద 20,000 అడుగులు వినాయకుడు పెట్టిన ఘనత ప్రపంచ యాత్రికుడు నాన్ వేస్ట్. నా చరిత్ర చెప్పుకోవాలా? నాకు తెలిసి ఇది వరల్డ్ రికార్డ్ అయ్యి ఉంటుంది. 20,000 అడుగులు వినాయకుడు అంటే మరి కొండ అంతా వినాయకుడితో తీసేసుకోవయ్యా. ఎవరెవరు ఉంటారు రాసిచ్చేస్తున్నా, తాంజానియా మందే. ఓకే, అంటే ఇది పురాణాల ప్రకారం చూస్తే ఎడంబి ఉన్నారు కదా, ఎడంబి ఎవరు భీముడు వాళ్ళ వైఫ్ అట, వాళ్ళదట. ఏమో మరి మనం చూసుకుంటే ఆ వరుసకి మీకేమవుతారో వాళ్ళు మీకేమవుతారో నాకు తెలియదు, కానీ చూద్దాం. అదైతే చరిత్రలో చెప్తుంది, మాకు తెలీదు. నైవేద్యం కాబట్టి ఒకరితో మాకాయబా గణపతి పప్ప మౌర్య, మంగళమూర్తి మౌర్య. నీకు వడపప్పు నైవేద్యం, పాయసం, ఏలో ఫస్ట్ ఫ్రూట్స్ కాబట్టి మ్యాంగో. నీకు పప్పులు అంటే ఇష్టం. అవును చెప్పడం మర్చిపోయాను, మూషిక వాహనుడు ఫోన్లు మొత్తం రోడ్డు అంతా మూషిక, కిలిమంజారో అంతా మూషిక వాహనమే. అన్నీ మూషిక వాహనం, ఎలకలే మొత్తం. కిలిమంజారో అంతా ఎలకలే, మీ వాహనాలే. ఇక నీకు ఫ్రూట్స్ అని చెప్పి నవధాన్యాలన్నీ నీకు ఇష్టం కదా. నవధాన్యాలు, జీడిపప్పు హెల్త్కి మంచిది. జీడిపప్పు, పిస్తాపప్పు, మొత్తం ఓట్స్, రాగిలు అన్నీ. తర్వాత స్నిక్కర్స్ చాలా బాగుంటుంది. మరి అవి ఏం లేవు ఫ్రూట్స్, అది పల్లీలు ఇష్టమే కదా, ఇష్టంగా తింటారు కదా. సో నాకు కలిగిన నైవేద్యం ఎంత చెట్టుకి అంతే గాలి. ఈ నైవేద్యం పెట్టి నేను ఒక కోరుకుంటున్నాను ఏంటి తెలుసా? నా సబ్స్క్రైబర్లు బాగుండాలి, వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి. అదే కోరికంటే వాళ్ళ ఆరోగ్యం బాగుంటేనే నా ఛానల్ని చూస్తారు వాళ్ళు. అందుకే వాళ్ళ ఆరోగ్యం బాగుండాలా. మరి ఇంత దూరం తీసుకొచ్చి ప్రార్థన చేస్తుంది కారణం వాళ్ళ ఆరోగ్యం బాగుండాలా. అంతా బాగుంది కానీ వాళ్ళు నన్ను ప్రేమిస్తున్నారు కానీ లైక్లు చేయట్లేదు, లైక్లు కమెంట్లు చేయట్లేదు. నేను అడగట్లేదని చేయట్లేదు, కొంచెం చెప్పు ఒకసారి చేయమని. అంతే. ఈ నిమజ్జనం ఏం చేశాను, నేను జాగ్రత్త ఉంచుకుంటాను. ఉంటాను, బాయ్. మళ్ళీ వచ్చే చెవితికి ఎవరెస్ట్ ఎక్కుదాం. ఆ ఎవరెస్ట్ దగ్గర మళ్ళీ అక్కడ కూడా వినాయక చవితి ఒక కొండ మీద చేద్దాం. ఉంటాను. గణపతి పప్ప మోరియా. మీరు చూస్తున్నారా, మంచు కొండలు అన్నీ తూర్పు పడమర సైడ్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకు చెప్పండి పడమర సైడ్ ఉన్నాయి? సూర్యుడు తాపం తూర్పు, అది అటు సైడ్ తక్కువ ఉన్నాయి కానీ కరిగిపోతున్నాయి. ఇటు సైడ్ ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే సూర్యుడు పడమర సైడ్ పడ్డ ఈ మంచు ఈ కొండ వల్ల. అది ప్రాబ్లం, తక్కువగా ఉంటాయి. ఫినిష్, లెట్స్ గో మ్యాన్. No, let's go. Almost here, only here. You did already. వెళ్ళే దారి చాలా కఠినమైన దారి అండి. డౌన్ మామూలు కాదు, మామూలుగా ఏం కాదు. ఇదంతా డౌన్ అని కాదు, తీరిపోద్ది. గోప్రో కాబట్టి రికార్డ్ చేయగలుగుతాం. లాస్ట్ టైం రికార్డ్ చేయలేదు, ఎందుకో తెలుసా? ఆ వాల్కొని అగ్నిపర్వతం బద్దలైపోయి అలాగైపోయింది ఆ కన్నం అంతన. ఓకే, లెట్స్ గో. శాంసంగ్ ఆల్మోస్ట్ he died because of me. Because 4 days I killed him. Still people are coming, see, you guys have noticed? వస్తున్నారు, పీపుల్ వస్తూనే ఉన్నారు. ఇంకా వాళ్ళు ఎప్పుడు వెళ్తారో వెనక్కి వస్తారో తెలియదు. నేనైతే రూమ్కి వెళ్ళిపోతాను బేబీగా. హాయ్ మమ్మీ. నాకేం అవ్వలేదు, ట్రైలర్ కోసం అలా నటించాను అంతే. ఆ సీన్ కొంచెం పండాలంటే నటించాలి కదండి. Bye Kilimanjaro, see you somewhere again. Meet you in Everest. Maybe. I say hi from day to day. Bye. Come both. There is a stone here. Come. Let's go this way. డౌన్ అనగానే దోలదీరిపోతుందో డౌన్, నల్లపోతున్నా. ఇంకా చాలా కిలోమీటర్లు ఉన్నదో డౌన్. ఇది జస్ట్ ఒక అంచు మాత్రమే, ఇంకా అందుకోలేదు. అసలు డౌను
అక్కడ ఉంది ఆవిడ అమ్మ. అమ్మో మంచు స్టార్ట్ అయిందిరా, చచ్చింది గొర్రె, ఊపిరి ఆడదు ఇప్పుడు. ఎందుకమ్మా వచ్చారు మేఘాలు? మిమ్మల్ని చెప్పాను కదమ్మా రావద్దని. మీకేం పనిపాటు లేదు, వర్షాలు లేని దగ్గరికి వెళ్ళి పడాలి కానీ మంచు ఇక్కడ ఉంటున్నాయి, ఇక్కడికి ఎందుకమ్మా అలా వస్తారు? ఊపిరి ఆడదు ఇప్పుడు. కొంచెం ఎర్లీగా వెళ్ళుంటే హ్యాపీగా వెళ్ళిపోదాం. డిఫికల్ట్ పార్ట్ ఏంటంటే మేము వచ్చే ఏరియా అంతా ఇప్పుడు మంచుతో కప్పబడిపోయింది. సో చాలా డిఫికల్ట్, ఊపిరి ఆడదు. అది మీరు నోటీస్ చేశారా? ఎండ ఉంటే హ్యాపీగా వెళ్ళిపోదాం, మంచుతో కప్పబడిపోయింది, మేఘాలు వచ్చాయి, ఏడ్ చేస్తాం కర్మ. సీ ద కిలిమంజారో ఐస్, కిలిమంజారో ఐస్, కిలిమంజారో ఐస్, యాలు మామ ఐస్, యాలో ఐస్, క్రిస్టల్ క్లియర్ ఐస్, గ్రాటిస్, ఫ్రీ ఐస్. తీసుకో చల్లగా ఉండు ఐస్. యూ వాంట్ ఐస్ బ్రో? Samson, you want ice to eat? Thank you. సో అదంతా మెడికల్ ఎమర్జెన్సీ. చూడండి అక్కడ 4, అక్కడ ఇద్దరు ఎమర్జెన్సీ మెడికల్. పాపం నల్లపోతున్నారు ఇంత, ఇంకేటి ఏం చేస్తాం, ప్రాబ్లం నొప్పులు అవి. మేఘాలట అమ్మ అది మబ్బులట. పరిగెట్టు దొరికిపోతాం వర్షంకి. కానీ కెమెరాలు పోతాయి అన్నారు, అందుకే పరిగెట్టు కొండ దిగిపోతాం. అమ్మ సిక్ అయిపోయింది. మేఘాలు వచ్చేస్తున్నాయి. ఏంటి మా అమ్మ గుర్తొస్తుందండి. ఒళ్ళంతా నొప్పులు అనమాట. ప్రతి చేతులేటి మంచుకి గడ్డకట్టేసి, కాళ్ళు బొట్టన వేలేటి, బాత్రూమ్ పాస్ పోసుకునేదేంటి, మొత్తం అన్నీ అవయవాలు అసలు, బాడీ అసలు, చెస్ట్, కళ్ళు మంట, హై ఆల్టిట్యూడ్ కదా, అన్నీ బాధ వచ్చేటప్పుడే కదా మనకి అమ్మ అంటాం. కనబడుతుంది క్యాంపు. అబ్బాయి దగ్గర అనుకుంటున్నారా? అది కాదు, మళ్ళీ ఆ కొండకి అక్కడ కనబడుతున్న క్యాంపు అది కాదు, మేఘాలు వచ్చినట్లున్న అదిగో దాని వెనకాతల ఉన్న క్యాంప్కి వెళ్ళాలి, చాలా దూరం. అది కనబడ్డదా అక్కడికి. ఆకలి విపరీతంగా వేస్తుంది, నీళ్ళు అయిపోయాయి, 3 లీటర్లు తాగేసాను. ఎందుకంటే ఎక్కడం 15 కిలోమీటర్లు, దిగడం 12 కిలోమీటర్లు. ఇంకో స్పెషల్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు అన్నం లేదు నాకు, లేట్లో ఉన్నాను కదా. ఇంకా అక్కడి నుంచి ఇంకో క్యాంప్కి వెళ్ళాలట. ఏమైతున్నారు అంటే అంతే అంట. Aila masilla. Ala పరిగెత్తని జై బాలయ్య బాబు, జై బాలయ్య బాబు, జై బాలయ్య బాబుకి జిందాబాద్. అలా మా పువ్వా. మీరు అనుకుంటారు ఇది ఈ లాస్ట్ రోజు ఎక్కడం కష్టం అనమాట. మార్నింగ్ కదా, అంటే నిద్ర తక్కువ, ఈ 4 రోజులు అలసిపోయిన బాడీతోని, నిద్ర తక్కువతోని, అది హై టాస్క్ ఇది. సో ఈ లాస్ట్ రోజు వికెట్లు చాలా పడిపోయాయండి. మీరు నమ్ముతారో నమ్మడం, మార్నింగ్ 20 మంది అంటే పడిపోతే ప్రతి మనిషికి 2 సపోర్టర్స్ కదా, వాళ్ళు అలా జబ్బలు పెట్టుకొని తీసుకెళ్ళిపోయారు. మా గ్రూప్లో ఆయన అయితే ఆల్మోస్ట్ ఎక్కిసాడు, ఇంకా సూర్యోదయం అవుతుంది అనగా కళ్ళు తిరిగి పడిపోయాడు. సో ఆయన కిందకి తీసుకెళ్ళిపోయాడు. కాకపోతే కష్టం, సో మన ఎక్కించడం కష్టం. సో అలాగా, సో దిగేటప్పుడు ఇంకా చాలా మంది అవుట్ అయిపోయారు. యూ బ్రింగ్ జ్యూస్ ఫర్ మీ? థ్యాంక్స్. ఆరెంజ్ జ్యూస్, ఐ లైక్ ఇట్ బికాస్ ఆఫ్ ఫ్లమ్ లేటర్. దేర్ ఇస్ అ ఫుడ్ రైట్? Yes, there. I'm so hungry man. Wengine wametoka. I'm so hungry. Wale wengine wameshaondoka. Wametoka tayari. Wale pale tumebakia mimi na wewe. That's it. Tupo jamaa atachemsha chakula. Tunaondoka sasa hivi. Huyu jamaa kishapiga tu msosi huyu. టైము 4 అయింది. అసలు 2 గంటలు లేట్లో ఉన్నాను. ఇంకో విషయం ఏంటంటే
ఓకే ఓకే. ఇంకో విషయం ఏంటంటే నిన్న రాత్రి 11:30కి నడిచినోడిని ఇప్పుడు 4 అయింది. అంటే అర్థం చేసుకోండి ఎన్ని గంటలు నడిచాను. లెక్కేయండి ఒకసారి. ఎన్ని గంటలు? 12, 14, 15 గంటలు నడక. అండ్ ఇప్పుడు చూస్తే ఇంకొక కిలోమీటర్న్నర ఉంది. 1.5 kilometer రైట్. అవర్ క్యాంప్ 1 kilometer. అంటే ఈ క్యాంప్ మాది కాదు. ఆ క్యాంప్కి వెళ్ళి అన్నం ఏదో ఉందంటే అన్నం తినేసినంటే మళ్ళీ ఇంకో 3 kilometers లాగెత్తాలట. దోలు తీరిపోతుంది అయ్యా. అదిగో మా క్యాంప్ ఇప్పుడు వచ్చింది. ఇంక చాలా దూరంలో ఉంది. ఈరోజు వెళ్ళినట్లే నేను వస్తున్నాను. అమ్మ క్యాంప్. ఓహో ఏంటిది? ఎలాగెళ్ళాలరా నాన్న? విచ్ వన్ ఇస్ దట్స్ వన్? దిస్ వన్. నిద్ర వస్తుంది. నేను పాక్కుంటూ ఎక్కాను. చాలా రిస్కీ టాస్క్. అసలు రోడ్డే ఉండదు. ఇది ఈ గోడ తాగితే క్యాంప్ వస్తుంది, కానీ ఇది కష్టం. ఇది ఎక్కడమే కష్టం. ఏ అమ్మ జీవితం ఎలాగే కదా. లైక్ దిస్ హౌ వి గో మ్యాన్. ఇది రిస్కీ మ్యాన్. నాకు కాల్ బెనికి ఇచ్చింది మళ్ళీ. అమ్మా జాన్ సారీ మై లెగ్ హియర్ kaput suddenly there. So when jump kaput man. Otherwise I jump but I'm running now. I cannot able to run. I cannot able to sleep. Fucking shit. Tonight I don't know what to do. This like no. Lucky kaka. Something happened man. Not supposed to jump from stone. Stone to stone, man. Wow. If you take Morning also. If you take a rest, I'm sure it'll be good. Taking a rest. It's clear, na? Maybe push, pull. Thomas. Kaput man. No food, no sleep, kaput body. I want to go mechanic man. Repair shop. Good thing you made it. That is very But I made it, but my body is not fit man. Yeah. Is it possible to sleep here? Millennium Camp is not possible to walk man. Our we do joining group. We join with other people. So it depends chef and everything from that group. So that is to sleep. ఇప్పుడు ఏంటంటే నా కాల్ బెనికింది కదా, నేను ఇక్కడ ఉండిపోతాను అని అంటున్నాను. కానీ ఈడేమంటున్నాడంటే ఆల్రెడీ ఇంకో క్యాంప్ వాళ్ళు వచ్చారు, ఇంకో గ్రూప్ వచ్చింది, మనం టెంట్లు తీసేస్తే ఇంకోళ్ళు వాళ్ళు టెంట్ వేసుకుంటారు, మనం లెగు అవదో కుంటుకొని వచ్చి అని చెప్పేసి నన్ను కంగారు పెట్టి తీసుకెళ్ళిపోతున్నాడు. నాకు వెళ్ళాలని లేదు. నా కాల్ బెనికింది, నేను వెళ్ళలేను. మెయిన్ ఇంపార్టెంట్ కాలే కదండి. మనం ఇప్పుడు వెళ్ళలేనిది ఎలాగా వెళ్తాం? aliumia kidogo kwenye mguu. La. Here man. Here. Here. I told you not leg. Not leg. Afu mangi msomongea Kiswahili kwa rekodi muda. Mfunge na Kiswahili. Msomera man. నాకు అన్నం పెట్టిన వెంటనే తీసేశారనమాట. లెట్స్ గో అంటున్నాడు జానును. అది మిలీనియం రైట్? వి గోయింగ్ హౌ మెనీ కిలోమీటర్? Millennium? 1 kilometer. 2 kilometer. 1 serious 1.5. 1.5. Let's go. 1.5. Let's go. Yeah. So I can get sleep man. Let's go. Tell me how many kilometer exactly? 1 or 2? 2 kilometers. 2? John, you make me. Let's go. ఏమైందంటే నేను కుంటుకుంటూ వస్తున్నాను కదా, కుంటుకుంటూ వస్తే ఏం లేదండి, అలా జంప్ చేశాను. లాంగ్ జంప్ చేసరికి ఒకేసారి బెనికేసింది. అంతవరకు పరిగెత్తాను, ఉరుకులు పరుగులు నువ్వు చూశారు కదా. సడన్గా బెనికేస్తే మనం ఏం చేయలేం కదా. అయితే రేంజర్ వచ్చాడు, అన్నం తింటుంటే, హే
అబ్బాయి కుంటున్నాడు. రేంజర్ ఆఫీస్లో పెట్టేసి మనం అంబులెన్స్లో పెట్టి పంపించొద్దాం అన్న, డబ్బులు వస్తాయి కదా, డబ్బులు వస్తాయని. అంటే ఆ రోజు వీళ్ళు అన్నారు, లేదు లేదు మిలీనియం ఎంత దూరం పక్కన కిలోమీటర్ దానికి ఎందుకు అంబులెన్స్ అని నడుస్తున్నాడు అనేసి చెప్పారు. అంటే ఎవరి బిజినెస్ వాళ్ళదండి. వీళ్ళకి ఏంటంటే రేపు లాస్ట్ రోజు కదా, లాస్ట్ రోజు అంటే ఆమ్యామ్యం నేను ఇస్తానని చెప్పేసి వీళ్ళు బాధ వెళ్ది. సో అవన్నీ కలిసి ఇలాగ అది రూమ్కి వెళ్ళక మాట్లాడుకోవచ్చు ఉంటూ. అదిగో అక్కడ కనబడుతుంది, అది కాదు, అది కరంగో, అది మిలీనియం. ఆ రూట్కి వెళ్తున్నాను. 2 గంటలు ఎలా గడుస్తుందో ఇటో చూడాలి. ఫస్ట్ ఈ కొండ దిగిపోతే గండం గట్టెక్కిపోద్ది. చెప్పాడండి, ఎమర్జెన్సీ అయితే కనుక వస్తుంది, వచ్చి తీసుకెళ్తుంది. అక్కడ అదే కదా వికెట్లు ఎక్కడ ఎక్కువ పడిపోతాయి, అదే కిలిమంజారో కొండ కాబట్టి వికెట్లు ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు 5,000 పైబడిగా వాళ్ళు నాకు బాగాలేదు అంటే వాళ్ళకి వస్తుంది, ఎవరికైనా వస్తుంది. కానీ ఛార్జ్ చేస్తారని అంటున్నారు, ఫ్రీ అయితే కాదు. మరి గవర్నమెంట్ నడుపుతుంది. చందు వచ్చాడు, అదిగో చందు వచ్చాడు, సూర్య పోయాడు, చందు వచ్చాడు, అటు అటు. నిజంగా నాకు రెండు అన్నారండి. 2 కిలోమీటర్లు అంటే నేను వచ్చాను. 8 అట అండి, 8 అట. ఇప్పుడు 10 అవుతుంది, ఇంక ఇప్పటికీ కదలలేకపోతున్నాం మేము. చాలా కష్టంగా ఉంది. ఎక్కడ కొనాదో ఏటో నాకేం తెలియట్లేదు. అది పరిస్థితి. మొత్తానికి వచ్చాను, కాకపోతే ఏటంటో తెలియదు. నన్ను ఎక్కడ నుంచి వెళ్ళాడు బోర్డు దగ్గర. ఇది అసలు ఏం జరిగిందంటే వీళ్ళు నన్ను చాలా పెద్ద మోసం చేశారండి. ఆ రోజు నాకు బ్యాటరీ లేక నేను ఏం రికార్డ్ చేయలేదు, అందులో ఒంట్లో ఓపిక లేదు. అసలు ఏం జరిగిందంటే మనం కింద నుంచి బర్ఫు క్యాంప్ నుంచి ఉరువు క్యాంప్ 15 కిలోమీటర్లు ఎక్కేసాము. సమిట్ చేరుకుపోయాము, జెండా వందనం పాడేసాం. సో అక్కడ వినాయక చవితి చేసుకొని కిందకి దిగిపోయాం. దిగిపోయాక నాకు ఇంకా దగ్గరలో క్యాంప్ ఉందనగా నాకు కాలు బెనికింది. కాలు బెనికిందంటే మనం ఇంకా నల్లేం, మీకు తెలుసు. కుంటుకొలాసం ఇంటికి నేస్తాం, ఒంటికి నేస్తాం. సో ఎలా నడుస్తాను రా అంటే నేనేమన్నానంటే నేను ఇక్కడ ఉండిపోతాను, రేపు వస్తాను, నా వల్ల కాదు అంటే అబద్ధం ఆడాడు. మీరు విన్నారు కదా, ఆ ఎన్ని కిలోమీటర్లు అంటే ఒకటి అన్నాడు ఎవడు, జాన్ గారు. ఎన్ని కిలోమీటర్ Millennium? 1 kilometer. శాంసంగ్ నుంచి 2 అన్నారు. హౌ మెనీ కిలోమీటర్ ఎగ్జాక్ట్లీ, 1 or 2? 2 kilometers. 2? 1 కాదు 2 కాదు 5.5 6 కిలోమీటర్లు అండి. కుంటి కాలుతోని, కాలు బెనికిన కాలుతోని అంత కొండ ఎక్కి అంత కొండ దిగిన కాలుతోని నేను నడగలను. మొత్తం 30 కిలోమీటర్లు. 25 ఇది పాతది, అంటే ముందు రోజు రాత్రి మనం బయలుదేరిపోయాం కదా, మరి అది కౌంట్ అవుతుంది కదా. సో అదో 3, ఇదో 26, 30 కిలోమీటర్లు అండి. అలా నడుస్తూ అవుతుందా అండి, మీరు చెప్పండి. ఇజ్ ఇట్ పాసిబుల్ అండి? నేను ఏడ్చుకుంటూ దిగాను. నా కాలు బాగోలేదు. మీరు నిజంగా నన్ను మోసం చేశారు. 1, 2 అంటారు, 5 అంటే నేను వస్తాను, నేను అక్కడే ఉండిపోతాను కదా. అక్కడికి రేంజర్ ఆఫీసర్ ఏమన్నాడంటే ఆ నల్లాపోతున్నాడు, ఆ నల్లేడు, ఎమర్జెన్సీ అవుతుంది అంటే లేదు లేదు వీళ్ళు టిప్ కోసం. టిప్ అంటే గుర్తొచ్చింది. ఓకే, నేను దెయ్యానికి పియ్యి పెట్టను, మీకు తెలుసు. కుడి చేత్తో అన్నం తింటే అరం చేత్తో కాకిన కూర తోలను, ఎంగిలో మెతుకులు పడిపోదు. అంత పిసనార సంఘానికి అధ్యక్షుడు నేను, బడ్జెట్ పద్మనాభం నేను. ఆ కూలీలకి ఎంత టిప్ ఇచ్చాను కరెక్ట్గా గెస్ట్ చేయండి. లేదు అంటే రేపు వీడియో వరకు ఆగండి, షాక్ అవుతారు. ఎంత ఇచ్చానో మీరు పోనీ 10 రూపాయల, 100 రూపాయల, తలో 27 మంది 25 మందికి తలో 1000 రూపాయలు ఇచ్చానా, తలా 100 రూపాయలు ఇచ్చానా, తలో 10 రూపాయలు ఇచ్చానా, ఎంత 10, 100, 1000, మేబీ 1500, 2000 కూడా అవ్వచ్చు. చెప్పలే, మీ అంచనాలకు వదిలేస్తున్నాను. కమ్యూనిటీ పోస్ట్లో పెట్టడానికి ట్రై చేస్తాను, చూడండి. ఓకే, రేపు వీడియో అయితే చాలా బాగుంటుంది. ఇది ఆ సోపాలు. రేపు వీడియోలోని టిప్పు, పాటలు, గానా బజానా చాలా ఉంటాయి. అండ్ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ అమెజాన్లోనే ఉన్నారు, కానీ ఆఫ్రికా కిలిమంజారోలో ఉంది రెయిన్ ఫారెస్ట్. 15 కిలోమీటర్ల రెయిన్ ఫారెస్ట్, చాలా బాగుంటాయి. చాలా జంతువులు, చాలా పక్షులు, చాలా ఫ్లవర్స్, చాలా ఉంటుంది. మర్చిపోకండి. ఓకే, రేపు వీడియో అయితే మిస్ కాకండి. సూపర్ డూపర్ హిట్. లాస్ట్ వీడియో ఫ్రమ్ కిలిమంజారో అగుణమతాత. ఓకే, ఈ మొత్తానికైతే సాధించాను. ఆ రోజు అవ్వలేదు. ఇదేంటి సార్ ఇదేంటంటే ఇది సర్ప్రైజింగ్. అడవి సింహాల చుట్టూ మధ్యలో ఉన్నాను, ఇది సర్ప్రైజింగ్. ఈ వీడియో తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, ఉంటాను, బాయ్, గుడ్ నైట్.